శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 45వ అధ్యాయము. గజాననుడు శివునికి వరాలివ్వడం. గణేశ్వరుడు తన ఎదుట సాక్షాత్కరించినందుకు పంచముఖుడు పరమానందంతో, గజానన, నిన్ను చూడడంతో నా 10 నేత్రాలు పవిత్రమైనాయి. నీ అర్చన వలన నా దశబాహువులకు ధన్యత కలిగింది. నీ పాదములకు వంగి నమస్కరించడం వల్ల నా శిరస్సులు సఫలమయ్యాయి. నీ స్తుతి వల్ల నా జిహ్వ ధన్యమైంది అని పలుకుతూ ఇలా స్తుతించాడు. పృథ్వీ జలం వాయురథో దిశశ్చ తేజశ్చ కాలః కలనాత్మకోపి నభో రసో రూపమథాసి గంధః స్పర్శశ్చ శబ్దో మన ఇంద్రియాణి గంధర్వయక్షా పితరో మనుష్య దేవర్షయో దేవగణాశ్చ సర్వే బ్రహ్మేంద్రరుద్ర వసవోధ సాధ్యాః త్వత్తః ప్రసూతా సచరాచరాశ్చ సృజస్యథో విశ్వమనన్యబుద్ధే రజో గుణాత్సాసి సమస్తమేతత్ తమో గుణాత్ సంహరసే గుణేశ నిత్యో నిరీహ్యోఖిల కర్మసాక్షి. దీని భావార్థమేమనగా, గణేశ్వర, భూమి, గాలి, నీరు, దిక్కులు, తేజస్సు, కాలము, ఆకాశము, శబ్ద స్పర్శ రూప రసగంధములు, మనస్సు, ఇంద్రియములు, గంధర్వులు, యక్షులు, పితరులు, మనుష్యులు, దేవఋషులు, సమస్త దేవగణాలు, బ్రహ్మ, ఇంద్ర, రుద్ర, వసువులు, సాధ్యులు మొదలుగా గల సకల చరాచరములు నీ వల్లనే పుట్టాయి. నువ్వు సత్వగుణం చేత రక్షణ, రజోగుణం చేత సృష్టి, తమోగుణంతో సంహారము నీవే చేస్తున్నావు. పరతత్వం విచారిస్తే నువ్వు నిర్గుండవు, నిష్కాముడవు, సాక్షిభూతుడవు. బ్రహ్మ వచ్చి శివుని సరసన నిలబడి, ఓ దేవా గజానన, మాతృకా మంత్రములకు ప్రథమ శృతికి ఆద్యనాదమైన ఓంకారము నీ నామమున కాదిబీజంగా ఉచ్చరింపబడుగాక. నీవు గణములకు అధిపతివి కాన నీవు గణేశునిగా ప్రసిద్ధి నొందుదువుగాక అని పలుకగా, గజాననుడు అందుకు సంతసించి తదాస్తు అని అంగీకరించాడు. శివుడు ఆనందంతో, ఓ దేవా, ఎవడు సమస్త కార్యముల ప్రారంభమందు నిన్ను స్మరిస్తాడో వాడి కార్యం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. క్రిమి కీటకాదులకు సైతం నీ స్మరణ లేనిదే కార్యసిద్ధి కలగదు. ఓ గజానన, శైవులు, శాక్తేయులు, వైష్ణవులు, సౌర, షణ్ముఖ మతస్థులెవరైనా సరే మొదట నిన్నే అర్చించాలి. సమస్త సన్మంగళములకు నీవే ప్రభుడవు. నీ భక్తులకు భద్రములను కూర్చేవాడివి నీవే. నిన్ను ముందుగా స్మరించక యుద్ధానికి బయలుదేరాను, ఫలితంగా పరాజయం పొందాను. నువ్వు భక్తుల అపరాధములను క్షమించే క్షమామూర్తివి. నా అపరాధం క్షమించు. ఇప్పుడు నీ పాదార విందములను శరణు పొందుతున్నాను. నువ్వు నాకు జయం కలగజేయాలి. దేవా, కార్యారంభమందు నిన్ను స్మరించని వారు జడులు, దరిద్రులు అవుతారు. ఏ పని మొదలు పెట్టినా ముందుగా నిన్నే కొలిచేవాళ్ళు ఐశ్వర్యవంతులవుతారు. వారికి తప్పక కార్యసిద్ధి కలుగుతుంది అని బహుదా స్తుతించాడు. గజాననుడు శివుని వాక్యములకు సంతోషించి, శంకరా, నువ్వు నన్ను ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నీ దగ్గరికి వస్తాను. త్రిపురుడు ఎలా అంతమవుతాడని కదా నీ తపన? అయితే చెప్తాను విను. నా నామబీజంతో ఒక బాణం అభిమంత్రించి త్రిపురములను ఆ ఒక్క బాణంతో భస్మం చెయ్యి అని అభయమిచ్చి, తరువాత చేతులు కట్టుకుని నిలబడిన శివునికి తన సహస్రనామాలను ఉపదేశించి, ఓ రుద్ర,
యుద్ధకాలంలో నా ఈ సహస్రనామాలు పఠించు. అలా చేస్తే యుద్ధంలో అసురులందరూ అంతమొందుతారు. 3 సంధ్యలందు నా ఈ సహస్రనామములు పఠించిన వారికి సకల అభీష్టములు తప్పక సిద్ధిస్తాయి అని చెప్పాడు. అప్పుడు శివుని సంతోషానికి మేరలేదు. మహాగణేశ ప్రాసాదమును నిర్మించి వరద గణేశుని పూజించి బ్రాహ్మణులకు భూరి దానములిచ్చి వారిని సంతోషపరిచాడు. దేవతలందరితో, దేవతలారా, ఇది మణిపురం అని ప్రఖ్యాతి చెందుతుంది అని చెప్పాడు. పిమ్మట తన ప్రమద గణాలతో కలిసి స్వస్థానమును చేరుకున్నాడు. శివుని మాటలకు దేవతలు ఉప్పొంగి వారి వారి స్థానాలు పొందినట్లుగా భావించారు. 45వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 46వ అధ్యాయము. గజాననుడు శివునకు గణేశ సహస్రనామములను ఉపదేశించడం. త్రిపురుని జయించడంలో ముందుగా విఘ్నహరుని విస్మరించడం వల్ల విఫలుడై తదుపరి విఘ్ననాయకుని ధ్యానించి పూజించి ఆ స్వామిని ప్రసన్నం చేసుకున్న శివునకు గణేశుడు సర్వ విఘ్నహరణమును సర్వకామ్య ఫలప్రదమును అగు తన సహస్రనామంలో ఉపదేశించి అంతర్ధానం చెందాడు. 46వ అధ్యాయము సమాప్తం.